హలో అండి. నమస్తే. నేను మీ మమత. ఇవాళ మీకు నేను 'మీరెవరు' అనే ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పబోతున్నాను. అది ఒక సింహం ఈనగానే మరణించింది. దాని పిల్ల దగ్గరలో గొర్రెల మంద కనిపిస్తే అందులో కలిసిపోయింది. ఇతర గొర్రెల్లాగానే అది గడ్డి తిని పెరుగుతుండేది. కానీ ఎంత ప్రయత్నించినా గొర్రెలా అరవలేకపోవడంతో మిగిలిన జీవాలు ఏడిపించేవి. దాంతో సింహం పిల్ల విచారంగా ఉండేది. ఒకరోజు ఉదయాన్నే పక్కనున్న అడవి నుంచి మరో సింహం గొర్రెల గుంపు మీద దాడి చేసింది. సింహం పిల్ల గొర్రెలతో పాటు పారిపోసాగింది. దాన్ని గుర్తించిన సింహం వెంబడించి దగ్గరికెళ్ళింది. నన్ను చంపకు, నేను చిన్న గొర్రె పిల్లను అని సింహం పిల్ల పెద్ద సింహాన్ని వేడుకుంది. నువ్వు గొర్రెపిల్లవు కాదు, నాలాగే సింహానివి, బలమైన దానివి అని దానికి నచ్చజెప్పి ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళింది. నీళ్లల్లో తన రూపాన్ని చూసుకున్న సింహం పిల్ల తానెవరో తెలుసుకుంది. చాలా ఇంటర్వ్యూల్లో అడిగే ప్రశ్న మీ గురించి చెప్పండి అని. ఎంతో సింపుల్గా కనిపించే ఈ ప్రశ్నలో చాలా లోతు ఉంది. తమ గురించి తమకు తెలిసిన చాలా తక్కువ మంది మాత్రమే దీనికి సంతృప్తికర సమాధానం చెప్పగలుగుతారు. మనమేంటో మనకు తెలిసి ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే ఆత్మవిశ్వాసంతో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మీరెవరు అంటే ప్రాపంచిక దృష్టిలో మన పేరు, చదువు, హోదా, తల్లిదండ్రులు, ఊరు, బంధువులు, స్నేహితులు మనకొక గుర్తింపునివ్వవచ్చు. కానీ జీవితంలో ముందుకు సాగటానికి, వృత్తిపరంగా, వ్యక్తిపరంగా అభివృద్ధి సాధించడానికి మన గురించి మనకు సరైన అవగాహన ఉండాలి. దీన్ని స్వీయ అవగాహన అనుకోవచ్చు. జీవన నైపుణ్యాల్లో ఇదెంతో విలువైంది. ఈ నైపుణ్యం మనకు ఫలితాలను ప్రభావితం చేయగలిగే శక్తినిస్తుంది. ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకోకుండా నిష్పక్షపాతంగా వివిధ కోణాల్లో విషయాలను పరిశీలించి అర్థం చేసుకోగలుగుతాం. మన ఇష్టాలు, జయాపజయాలు, కష్టసుఖాలు, మానవమావనాలు, కలలు మనకు తెలిసినంతగా మరెవరికీ తెలియవు. మన భావోద్వేగాలు, మానసిక స్థితి గురించి మనకే అవగాహన ఉంటుంది. ఇతరుల విషయంలో మనకు చికాకు తెప్పించే విషయాలు కూడా మనని మనం అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. మన అలవాట్లని, స్వభావాన్ని, గుణగణాలని నిశితంగా పరిశీలించుకుంటే మన బలాబలాలేంటో తెలుస్తుంది. అలాగని ఇతరుల దృష్టికోణాన్ని పూర్తిగా విస్మరించక్కర్లేదు. వివిధ సందర్భాల్లో మనం వ్యవహరించే తీరును వాళ్ళెలా అర్థం చేసుకుంటారన్నది గమనించాలి. అప్పుడే లోపాలను సరిదిద్దుకోవచ్చు. ఆ స్వీయ అవగాహన లేకపోవడం వల్లే మనల్ని మనం నిరుత్సాహపరుచుకుంటూ ఉంటాం. ఆశల మీద నీళ్లు చల్లుకుంటూ ఉంటాం. మన గురించి మనకు తెలిస్తే బలాబలాలు పెంచుకోవడం, బలహీనతలు తుంచుకోవడం సాధ్యమవుతుంది. అప్పుడే విజేతలు కాగలం. అంతే కదండి. ఎప్పుడైనా సరే మన గురించి మనకు క్లియర్గా తెలిసిందంటే మనం ఏం సాధించాలి, ఏం చేయాలి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు మనం మన బలాలను పెంచుకోవచ్చు. అలాగే బలహీనతల్ని కూడా తుంచుకోవచ్చు. మనం అనుకున్నది సాధించగలం, విజేతలు కాగలం. అంతే కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. తప్పులుంటే తప్పక క్షమించండి. ఇది నాది ఇంకా మొదటి ప్రయత్నమే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.